రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కేఎల్ నారాయణ నిర్మాతగా భారీ బడ్జెట్తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం మహేష్ బాబుకి 29వ చిత్రం. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియాగా కాదు, పాన్ వరల్డ్గా చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో పలు దేశాల్లో షూట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 1000 కోట్ల బడ్జెట్ అని, 1200 కోట్ల బడ్జెట్ అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే స్క్రిప్ట్ ఫైనల్ అయింది, కానీ బడ్జెట్ ఫైనల్ అవ్వలేదని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కోసమే కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. ఈ సినిమా విషయంలో కూడా ఇప్పటి వరకు బడ్జెట్ ఫైనలైజ్ కాలేదు. కుదిరినంత ఖర్చు పెట్టుకుంటూ వెళ్లాలని, బడ్జెట్ విషయంలో ఎలాంటి బౌండరీస్ పెట్టుకోకూడదని రాజమౌళితో పాటు నిర్మాత నారాయణ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా చెప్పబడుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మొదటి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు 2 ఏళ్ల పాటు షూట్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్గా మేకవర్ అవుతున్నాడు. స్పెషల్ వర్క్ షాప్స్ కూడా చేస్తున్నాడు. మొత్తం మీద రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన బడ్జెట్ వ్యవహారాలు ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. SSMB 29 వర్కింగ్ టైటిల్స్తో పిలుచుకుంటున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీనికి తగ్గట్టుగానే లొకేషన్ల వేట కొనసాగుతుంది. అయితే ఈ స్టోరీ వారణాసి నేపథ్యంలో మొదలవుతుందని టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని అంటున్నారు. వారణాసి షెడ్యూల్ మొత్తాన్ని సెట్లోనే పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. దీనికోసం హైదరాబాద్లోనే ఓ భారీ సెట్ను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. SSMB 29 సినిమాకి మైథలాజికల్ టచ్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో వారణాసి నేపథ్యంలో కథ ఉంటుందనే టాక్ రావడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటైన వారణాసి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. అలాంటి ప్రాంతాన్ని జక్కన్న తన సినిమాలో భాగం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇతిహాసాలు, హిందూ పురాణాల స్ఫూర్తితో ఈ కథ సిద్ధం చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.